దత్తాత్రేయ నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 4వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి మేషరాశి వారికి ఈ వార ప్రారంభంలోనే మరి అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం బుధుడితో కలిసి ఉండడం వలన జాతకుడు నమ్మక ద్రోహం వలన కానీ చీటింగ్ వలన కానీ నష్టపోయే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో జాతకుడి యొక్క మరి ఎవరికన్నా షూరిటీ పెట్టినప్పుడు కానీ సంతకాలు పెట్టినప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని పెట్టవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఆదివారం రోజు మరి దగ్గర బంధువులతో విరోధాలు, అన్నదమ్ములతో విభేదాలు, స్నేహితులతో అభిప్రాయ భేదాలు, ఆర్థిక పరమైనటువంటి నష్టం చీటింగ్ వల్ల కానీ జోదం వల్ల కానీ నష్టపోయే అవకాశం ఉంది. దాని తర్వాత మనకి సోమ మంగళవారాల్లో భాగ్యస్థాన సంచారంలో చంద్రగ్రహం మరి మీరు పై అధికారులను కలుసుకోవడం కానీ పుణ్యక్షేత్రాలు దర్శించే ఆలోచన కానీ తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది. దూర ప్రాంతానికి వెళ్దామనుకున్న వాళ్ళు కానీ ఉన్నత విద్య కొరకు దూర ప్రాంతం వెళ్దామనుకునే విద్యార్థులకి వారికి కావాలన్నటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. మీ యొక్క ఆర్థిక అవసరాలకి ప్రభుత్వ సహకారం కూడా లభించే అవకాశం ఉన్నది. మరి బుధ గురువారాల్లో వృత్తిపరం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. వృత్తిపరంగా ఎక్కువగా తిరగవలసి ఉంటుంది. మరి ఆ సమయంలో ఈ చంద్ర కుజుల యొక్క సమసప్తక స్థితి జాతకుడు కొంతవరకు భూ వివాదాల వల్ల కానీ ఆర్థిక సమస్యల వల్ల కానీ రుణదాతల వల్ల కానీ కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అనవసరంగా ఇతరుల విషయాల్లో కలగజేసుకోవడం వల్ల కొంతవరకు మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇతరుల యొక్క బాధ్యతలు మీ యొక్క బుధ స్కంధాల మీద వేసుకోవడం వల్ల వారి యొక్క భారం కూడా మోయవలసి ఉంటుంది. అంటే అదనంగా కొంత స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఇతరుల కొరకు సహాయం చేయడం మంచిదైనప్పుడు కూడా అవతలవాడు మీకు పూర్తిగా నమ్మకస్తుడు అయినప్పుడు మాత్రమే అతను బాధ్యత స్వీకరించాలి తప్ప ఏదో మాట వరుసగా మీరు మధ్యవర్తిగా ఉండిపోవడం వల్ల అతను చేసినటువంటి పొరపాటుకి మీరు పనిష్మెంట్ పొందవలసి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మధ్యవర్తిగా వ్యవహరించినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఓవరాల్గా శుక్ర శనివారాల్లో కొంతవరకు రావాల్సినటువంటి ధనం చేతికి వస్తుంది. ఒక విధమైనటువంటి ఆకస్మిక ధనలాభం కానీ ఏదైనా వ్యవహారం వల్ల కానీ లేదంటే మీకు రావాల్సిన ధనం కానీ చేతికి రావడం జరుగుతుంటుంది. లేదా మీకు అది భార్య ద్వారా కానీ అత్తవారి తరపు నుంచి కానీ స్త్రీల నుంచి కానీ మదర్ నుంచి సహకారం రావడం మీ యొక్క అవసరాలకి తగు విధంగా ఆర్థికపరమైన సహకారం లభిస్తుంది. అయితే వచ్చిన ధనం క్షణాల్లో ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. బట్ కొంతవరకు ఇదే సమయంలో ఆర్థిక సంబంధించిన విషయాలు కారణంగా భార్యతో కానీ మదర్తో కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ధనం ఇచ్చిపుచ్చుకునే విషయంలో మరి పర్ఫెక్ట్గా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా అర్హత లేని వ్యక్తుల దగ్గర నుంచి మనకి పరిచయం లేని వ్యక్తుల దగ్గర నుంచి ధనం తీసుకోవడం వలన దానివల్ల ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొత్త వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఏదన్నా మీరు సంతకం చేస్తున్న ఖాళీ ప్రోనోట్ కానీ చెక్ కానీ ఇచ్చినప్పుడు చాలా వరకు జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే ఇతరులు అంటే మీ యొక్క శత్రువులు ఇతరుల ద్వారా మిమ్మల్ని ప్రలోభపరిచి వాళ్ళ ద్వారా మిమ్మల్ని లోపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఇదే సమయంలో కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో సడన్గా మార్పులు వచ్చే అవకాశం ఉంది. కొంతవరకు కొత్త ఉద్యోగం చూసుకొని పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టాలి తప్ప తొందరపాటు స్వభావంతో పాత ఉద్యోగాన్ని వదులుకుంటే దాని తర్వాత మంచి ఉద్యోగం రావడం చాలా కష్టమవుతుంటుంది. అందువల్ల ఉద్యోగం మారేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని మారండి. అనవసర ప్రకటనలు కానీ ప్రలోభాలు కానీ లొంగవద్దు. ఎవరు ఏ విధంగా ఆశ పెట్టినా కూడా అదంతా వాస్తవం అనుకొని
మీ చేతిలో ఉన్నది వదులుకోవడం వల్ల ఫ్యూచర్లో నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఆలోచన విధానంలో జాగ్రత్తగా తీసుకోండి. బట్ ఏదైనా రాబోయే మరి ఈ వారంలోనే మీరు నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. కాబట్టి రాబోయే 2025 సంవత్సరం ఖచ్చితంగా మేషరాశి వారికి చాలా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. అంటే వీళ్ళకి టోటల్ 9 కలిసి వస్తుంది. కాబట్టి 2025 ఇదే రాశిలో ఉన్నటువంటి వ్యాపారులకి ఉద్యోగస్తులకు కూడా కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 4వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి ఈ వారమంతా కూడా వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన స్థితే కనబడుతూ ఉంటుంది. రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలో శని భగవాన్ని కలిగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా ఇది ఒక త్రిపుల్ బెనిఫిట్ లాంటిదన్నమాట. శుక్రుడు ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి, అలాగే 6వ స్థానం అవటం వల్ల కార్యసాధన, ఆర్థిక స్థితిగతులు, వృత్తి ఉద్యోగాల మీద శుక్రుడికి ఆధిపత్యం ఉంటుంది. అటువంటి శుక్రుడు యోగకారకుడు, సహజ వృత్తికారకుడు అయినటువంటి శని భగవాన్తో కలిగటం వల్ల జాతకుడికి కంపల్సరిగా వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక విధమైనటువంటి అదృష్టం లాంటి సమయం ప్రారంభమవుతుంది. వాళ్ళకి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం ఫలించడం కానీ, వారు ఏదైనా ఒక పదవి ఆశిస్తున్నా, వివాహ సంబంధాల కొరకు ఎదురు చూస్తున్నా కంపల్సరిగా ఈ సమయంలో వారి యొక్క మనోవాంఛ నెరవేరే అవకాశం ఉంది. ఇది మగవారికి అయితే వారి యొక్క భార్యకు కానీ, వారి యొక్క కుమార్తెకు కానీ అటు ఉద్యోగ అవకాశాలు కానీ, అదేవిధంగా వారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన కార్యక్రమాలు నెరవేరే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి కానీ, వారి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక మంచి సమయం ప్రారంభమైనట్టే. ఇక అదేవిధంగా ఈ వార ప్రారంభంలో ఈ రాశివారు వివాహ ప్రయత్నాల కొరకు మరి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అలాగే వివాహ సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోని, వివాహానికి కావాలని ఏర్పాట్లు చేసుకోవడం కానీ జరగవచ్చు. లేని పక్షంలో కొంతమందికి కొత్త వ్యాపార వ్యవహారాలు ప్రారంభించుకోవడం కానీ, కొత్తగా ధనాన్ని ఆర్జించే ప్రయత్నంలో కొత్త వారిని కలుపుకోవడం కానీ, మొత్తం మీద ఆర్థిక సంబంధించిన లావాదేవీలు, కుటుంబ సంబంధించిన లావాదేవీలు చాలా వరకు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఇంకా తర్జన భర్జనతో పడుతూ పెళ్లి విషయంలో ఇంకా క్లారిటీ రాకుండా, వివాహ విషయంలో ప్రేమ వివాహం పెద్దలు కూర్చున్న తర్జన భర్జనలో కాల యాపన చేయకుండా మరి ఈ సమయంలో మీరు ఇంచుమించుగా ఈ వారంలో వివాహ విషయంలో ఒక నిర్ణయానికి వస్తే అతి తొందరలో వివాహం జరగడానికి కూడా అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వృషభ రాశి వారు సోమవారం, మంగళవారం చాలా వరకు అమావాస్య యోగం ఉంటుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం కానీ, ఆ సమయంలో ఎటువంటి కొత్త ప్రయత్నాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. ఆ 2 రోజులు చాలా వరకు జాతకుడికి కాలయాపన జరుగుతూ ఉంటుంది, సమయం వృధాగా గడపడం జరుగుతూ ఉంటుంది. అయితే బుధ గురువారాల్లో మరి జాతకుడు పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, కొత్త ప్రయత్నాలు ప్రారంభించడం, దూర ప్రాంత ప్రయాణాలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఏర్పడినటువంటి చంద్రమంగళ యోగం జాతకుడికి దగ్గర బంధువులతో అంటే మదర్తో కానీ, భార్యతో కానీ, అలాగే రక్త సంబంధీకులతో ఒక విధమైనటువంటి విభేదాలు, అభిప్రాయ భేదాలు రావచ్చు. అలాగే రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా రుణం ఇస్తే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి కుటుంబ సభ్యులతో కానీ, రుణదాతలతో కానీ ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మీరు మంచి చేద్దామని వెళ్తే తిరిగి అది మీకు రివర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా శుక్ర శనివారాల్లో మరి చంద్రుడు దశమ స్థానంలోకి రావడం వల్ల, అక్కడ ఉన్నటువంటి శుక్రుడు శనితో కలియడం వల్ల జాతకుడు వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే ఎక్కువగా ధనం ఖర్చు కూడా జరుగుతూ ఉంటుంది. వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే ఆ 2 రోజుల్లో మీరు ఏదైనా ఒక శుభకార్యంలో పాల్గొనడం కానీ, ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో పాల్గొవలసి ఉంటుంది. చాలా వరకు క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్నవారికి కానీ, సినీ పరిశ్రమలో ఉన్నవారికి కానీ కొత్త అవకాశాలు రావడం, ఒక సెలబ్రిటీ హోదా మీకు రావడం వల్ల ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి
గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి లాభంలో ఉన్నటువంటి రాహు మీకు ఈ వారంలో విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ ఇతర కమ్యూనిటీ మిత్రులు కానీ మీకు ఏదో విధంగా పార్టీ ఇవ్వడం కానీ విలువైనటువంటి బహుమతులు వారి నుంచి రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఇదే వారంలో మీరు నూతన సంవత్సరంలోకి ప్రారంభిస్తున్నారు కాబట్టి మరి రాబోయే 2025వ సంవత్సరం చాలా వరకు వృషభ రాశి వారికి మరి మొదటి 6 నెలల్లో గొప్ప ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇదే సంవత్సరంలో మీకు శని లాభస్థానంలో కూడా రావడం వల్ల చాలా వరకు జాతకుడికి మరి గడిచిన అన్ని సంవత్సరాల కన్నా ఈ 2025 చాలా శుభకరంగా అదృష్టదాయకంగా ఉండే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 4 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మిథున రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మీరు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీకు రావాల్సినటువంటి ధనం చేతికి రావడం వల్ల చాలా వరకు మీ యొక్క చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడే విధంగా అనుకూలిస్తుంది. అయితే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈ వార ప్రారంభంలో కొంతవరకు ఆటంకపరిచే అవకాశం ఉన్నది. మరి సోమ మంగళవారాల్లో మరి చంద్రుడు సప్తమ స్థాన సంచారం అమావాస్య యోగం వల్ల చాలా వరకు కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. అలాగే మీ యొక్క వ్యాపార భాగస్తుల నుంచి కానీ మీ యొక్క భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రావడం కానీ ఇద్దరిలో ఎవరో ఒకరికి స్వల్ప అనారోగ్య కారణంగా కొంత అసహనానికి ఇబ్బందికి గురవడం జరుగుతూ ఉంటుంది. అయితే మీకు అనూహ్యంగా బుధవారం గురువారం నాడు వృత్తిపరంగా చాలా బిజీగా గడపవలసి ఉంటుంది. ఎక్కువగా ధన విషయంలోనూ ఆర్థిక విషయాల్లో కూడా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటారు. భూములపైన స్థిరాస్తులపైన లాభం రావడం కానీ ఒక విధంగా ఆకస్మికంగా మీ పెట్టుబడులు పెరగడం వల్ల కానీ ఏదో ఒక శుభవార్త ధన విషయంలో కానీ కుటుంబ విషయాల్లో కానీ జరిగే అవకాశం ఉన్నది. ఏదైనా కొంత అనూహ్యంగా కొంత ధనం మీ కుటుంబానికి కానీ వ్యక్తిగతంగా మీకు రావడం జరుగుతుంటుంది. బట్ అదే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య కొంత తర్జన భర్జనలు మనస్పర్ధలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ధనం ఖర్చు పెట్టే విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. బట్ అలాగే ఈ వారం చివరలో శుక్ర శనివారాల్లో ఎక్కువగా విహారయాత్రలు వినోదయాత్రలు చేయవలసి ఉంటుంది. ఏదైనా ఒక గొప్ప వేడుక ఫంక్షన్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువ విలువైనటువంటి బహుమతులు మిత్రుల ద్వారా మీకు రావడం కానీ విలువైనటువంటి బహుమతులు మిత్రుల ద్వారా మీకు రావడం కానీ మీరు మిత్రులకి విలువైన బహుమతులు ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో విదేశ ప్రయాణాలు కానీ స్వదేశ ప్రయాణాలు కానీ ఎక్కువగా విలాసవంతమైనటువంటి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ప్రయాణంలో పరిచయమైనటువంటి ఒక గొప్ప వ్యక్తులు మీకు ఫ్యూచర్లో మీ యొక్క ఉద్యోగ అభివృద్ధి కానీ వివాహ ప్రయత్నాలకు కానీ మీ యొక్క పరపతి పెంచుకునే విధంగా సహకరించే అవకాశం ఉంది. లేదా మీ కుటుంబంలో ఒకరికి ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం కానీ విద్యా ఉద్యోగ అవకాశాలు కానీ రావడం వల్ల చాలా వరకు ఈ వారం అంతా మీరు కొంత హ్యాపీగాను ఆనందంగాను గడిపే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఒక మోసం వల్ల కానీ ఎవరన్నా మిమ్మల్ని చీట్ చేయడం వల్ల కానీ కొంత ధనం కూడా మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కొత్త వారితో లావాదేవీలు చేసుకోవడం కానీ ఏదైనా వస్తువులు తక్కువగా వస్తున్నాయని ఈ పేపర్ ప్రకటన కానీ ఈ నెట్ వాటిలో చూసి ప్రలోభపడడం వల్ల కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి ప్రకటనలకి నమ్మి మోసపోవడం కానీ పరిచయం లేని వారికి ధనం చెల్లించడం కానీ చాలా వరకు జాగ్రత్త వహిస్తే మంచిది. బట్ ఏదైనా ఈ జాతకుడికి ఈ వారంలో చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఈ వారం వాయిదా పడే అవకాశం ఉన్నది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు వాయిదా పడినప్పుడు కూడా కొన్ని నూతన ఉద్యోగ అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. వాటి యొక్క ఫలితం మరి తొందరలో వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే మరి చాలా వరకు ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు 2 రకాలుగా మీకు అవకాశం రావడం జరుగుతుంటుంది. అది నిర్ణయించుకునే లేపులో ఆ అవకాశం పోగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా వచ్చిన అవకాశాన్ని తొందరగా నిర్ణయించుకొని దానికి ప్రవేశించడం వల్ల మంచిది. లేని పక్షంలో ఆలస్యం ఎప్పుడూ కూడా మీకు మంచిది కాదు. తొందరగా నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ వారంలో మీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల కొరకు, అలాగే పిల్లల యొక్క ఆనందం కొరకు వాళ్ళకి ఏదైనా కొత్త వస్త్రాలు కొనడం కానీ, ఏదైనా వినోద విహారయాత్రకు తీసుకెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే గృహ అవసరాలకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కానీ, అలాగే విలువైనటువంటి దైవానికి సంబంధించినటువంటి అలంకరణ వస్తువులు కానీ ఎక్కువగా వెచ్చించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వారం జాతకుడు చాలా వరకు హ్యాపీగాను సంతోషంగా జరిపే అవకాశం ఉంది. ఈ సంవత్సరం అంటే మరి ఈ వారంలోనే మరి జాతకులు నూతన 2025 సంవత్సరంలోకి వెళ్తున్నారు. కాబట్టి చాలా వరకు ఈ 2025 సంవత్సరం మిథున రాశి వారికి ఒక గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతుంది. 2 విషయాల్లో ఈ మిథున రాశి వారికి ఏంటంటే, ఒకటి సంతాన సంబంధించిన విషయాల్లో ఒకటి మీరు శుభవార్త వింటారు. అలాగే ఉద్యోగపరంగా మీకు కొంత అభివృద్ధి వస్తుంది. అలాగే ఇది మీడియా, టీవీ, సినిమా రంగాల్లో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ 2025 సంవత్సరం చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 4 మధ్యలో జరిగే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి అని పరిశీలించినప్పుడు, ముఖ్యంగా ఈ వార ప్రారంభంలో జాతకుడి మనస్సులో ఉన్నటువంటి కోరికలు ఫలించే అవకాశం ఉంది. తన టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇది విద్యార్థులకి చాలా ఉన్నత అవకాశాలు రావడం, ఆర్థిక పరంగా మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం, చిన్న చిన్న ఉద్యోగాల కొరకు, పార్ట్ టైం ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారంలో మీ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. ఒక ముఖ్య సూచన అంటే, ఈ వార ప్రారంభంలో జాతకులు ఎవరైనా సరే ఈ స్పెక్యులేషను, జోదం, పేకాట మొదలగు వాటి వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉంటేనే మంచిది. ఇక సోమ మంగళవారాల్లో అమావాస్య యోగ ప్రభావం వల్ల జాతకుడు ఆరోగ్యపరంగా స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో దగ్గర బంధువులతో కానీ, పేరెంట్స్తో కానీ ఒక విధమైనటువంటి విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. జాతకుడు ఉద్యోగంలో కూడా సరైనటువంటి ప్రతిభ చూపించలేకపోతుంటాడు. పై అధికారుల వల్ల కొన్ని ఆక్షేపణలు, ఇబ్బందులకి గురి కావలసి ఉంటుంది. ఇక బుధ గురువారాల్లో జాతకుడు కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. వృత్తిరీత్యా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు భూమి, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మరి వాటిని కొనే ప్రయత్నంలో చాలా వరకు ఈ వారం చివరిలో మీ యొక్క ఆశయం నెరవేరే అవకాశం ఉంది. అంటే మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నం కానీ, వాహనం కొనే ప్రయత్నం కానీ చేస్తుంటే మరి ఈ వారంలో మీకు ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. దానికి కావలసినటువంటి ధన సహకారం కూడా లభించే అవకాశం ఉంది. అలాగే ఈ వారంలో ఎక్కువగా మీరు మిత్రులతో విందు వినోద కాలక్షేపాల్లో కానీ, వివాహ వేడుకల్లో కానీ ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. అలాగే మీ మిత్రుల నుంచి ఏదో ఒక విలువైనటువంటి బహుమతి మీరు పొందే అవకాశం ఉంది. కానీ ఈ వారం మధ్యలో ఏదో విధంగా స్త్రీలతో విరోధం రావడం కానీ, ధనం మర్చిపోవడం వల్ల కానీ, ఏదైనా మిస్ అవ్వడం వల్ల కానీ, పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఈ విషయంలో ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా, ఒకవేళ మీకు ఏదైనా ఈ సమయంలో విలువైన వస్తువు కానీ, ధనం కానీ పోగొట్టుకొని ఉంటే అది తిరిగి మళ్ళా లభిస్తుంది. పెద్దగా ఏమీ భయపడక్కర్లేదు. బట్ ఈ విషయంలో ఎవరినో ఒకరిని అనుమానించి లేనిపోని చికాకులు తెచ్చుకోకుండా సమయం కోసం ఎదురు చూస్తే మీరు పోగొట్టుకున్న వస్తువు కానీ, ధనం కానీ మీకు మళ్ళా లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వారంలో కొన్ని నిందలు ఎదుర్కోవలసి ఉంటుంది. కావలసినటువంటి బంధుమిత్రులు మిమ్మల్ని ఏదో విధంగా నిందించే ప్రయత్నం చేస్తారు. మీరు ఎంత బాగా అవతల వారికి సహాయం చేసినప్పుడు కూడా, వారి అవసరాలకి తగిన అన్నీ సమకూర్చినప్పటికీ కూడా వారి నుంచి ఏదో ఒక విమర్శ మీరు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో మీరు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు వాయిదా వేసుకోవడం మంచిది.
బట్ ఏదైనా ఉన్న ఉద్యోగాన్ని కొంతకాలం మీరు కంటిన్యూ చేసుకుంటే మంచిది తప్ప తొందరపడి మీరు ఉద్యోగాన్ని వదిలివేయడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు మరి అంత అనుకూలం కాదు. అలాగే ఈ కర్కాటక రాశి వారు కేవలం ఉద్యోగం వరకే చేసుకోవాలి తప్ప కొత్త వ్యాపార ప్రయత్నాలు ప్రారంభించిన ఎవరితో కలిసి వ్యాపారం చేద్దాం అనుకున్నా చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏదైనా మీరు ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది, ఎవరైనా సరే వారి అవసరం కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటారు తప్ప మీ యొక్క అవసరాలకి మిమ్మల్ని ఆదుకునే వ్యక్తులు సాధ్యమైనంత వరకు మీ జీవితంలో ఎప్పుడు కూడా రావడం జరగదు. ఎప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకొని మీ దగ్గర నుంచే లబ్ధి పొంది మీ దగ్గరే లాభం పొందే వాళ్ళే ఉంటారు తప్ప ఈ విషయాన్ని జాతకుడు గమనించి చాలా వరకు ఎవరు ఎటువంటి ప్రలోభాలు పెట్టినా కూడా తొందరగా నమ్మి ఉన్న వాటిని వదులుకోవడం కానీ అయిన వాళ్ళని దూరం చేసుకోవడం కానీ అటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ కూడా చేయవద్దు. అలాగే ఎక్కువగా ఈ కర్కాటక రాశి వారికి మరి ఈ వారంలో ఇతర వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది కాబట్టి అటు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మగవారికి కానీ ఆడవారికి కానీ కొత్త వారితో పరిచయం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అనుకూలం కాదు. మీ మీద జాలి పడినట్టే చూపించి మిమ్మల్ని ఏదో విధంగా వంచనకు గురి చేసే విధమైన వ్యక్తులే మీకు కనిపిస్తారు తప్ప నిస్వార్థంగా మిమ్మల్ని సేవ చేసేవారు కానీ మిమ్మల్ని ఆదుకునేవారు కానీ ఎవరు ఉండరు. ఖచ్చితంగా మీరు కొత్త వాళ్ళని నమ్మడం కానీ అయిన వాళ్ళని దూరం చేసుకోవడం కానీ చేసే ప్రయత్నాలు మాత్రం ఈ సమయంలో చేయవద్దు. బట్ ఏదైనా రాబోయే 2025వ సంవత్సరం మీకు కొత్త జీవితాన్ని ఇవ్వబోతుంది. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 4వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ రాశివారు ఈ వార ప్రారంభంలో చాలా విలువైనటువంటి వస్తువులు కొనటం జరుగుతూ ఉంది. అలాగే మీరు ఏదైనా కొత్త వ్యాపారం కొరకు కానీ స్థిరాస్తి కొరకు కానీ పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నది. అలాగే గృహాన్ని అందంగా అలంకరించే ప్రయత్నంలో కొత్త ఫర్నిచర్ లాంటివి కానీ ఇంటిని రినోవేషన్ చేయడం కానీ అందంగా అలంకరించే విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ గృహంలో త్వరలో జరగబోయే ఒక పుణ్య కార్యక్రమం శుభ కార్యక్రమం కోసం తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మీ యొక్క ఈ వారం అంతా కూడా మీరు గృహంలో ఉన్నటువంటి అంటే ఇంట్లో ఉన్నటువంటి మీ భార్య పిల్లల కొరకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. వారికి కావాల్సినటువంటి సదుపాయాలు అవసరాలకు తగినటువంటి ధనాన్ని బట్టల్ని సమకూర్చే అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా ఈ వారం అంతా కూడా మీ గృహంలో బంధుమిత్రులు అక్క చెల్లెలు లాంటి వాళ్ళు గృహానికి ఇచ్చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి వినోద పార్టీలని బాగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండే అవకాశం ఉన్నది. అలాగే మరి మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉండడం వల్ల ఈరోజు కానీ అంటే ఈ వారంలో ఈ విధమైనటువంటి ఒక శుభవార్త మీ పిల్లల విషయంలో రావడం జరుగుతూ ఉంటుంది. వారికి ఏదైనా ఉన్నత విద్యా అవకాశాలు ఉద్యోగ ప్రయత్నం వారి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మొత్తం మీద మరి ఈ వారం పిల్లల విషయంలో శుభవార్త వింటారు. గృహ అవసరాలకు తగిన వస్తువులు సమకూర్చుకుంటారు. భూములపైన స్థిరాస్తులపైన పెట్టుబడి పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల యొక్క అవసరాల కొరకు వారికి తగినటువంటి సౌకర్యాలు కల్పించడం, వారి యొక్క ఆరోగ్యంలో తగు జాగ్రత్త తీసుకోవడం, అలాగే వారి యొక్క అవసరాలకి ఆర్థిక పరంగా ధనాన్ని ఇవ్వడం కానీ సదుపాయాలు చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రుణాల నుండి బయటపడే ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనా ఈ వారం మీరు ఎక్కువగా మీ యొక్క అన్నదమ్ములకో అక్క చెల్లెలకో ఆర్థిక పరంగా సహాయం చేయడం జరుగుతుంది. అలాగే మరి చాలా వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఎంత టైట్ ఉన్నప్పటికి కూడా ఏ విషయంలో కూడా మీరు దాన్ని వదలడానికి లేదు. ధన విషయంలో మాత్రం ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే ఆ సమయానికి ఆదాయం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీతో పాటు మీ యొక్క సంతానం కానీ అలాగే గతంలో మీరు ఎవరికైనా ఇచ్చినటువంటి ధనం తిరిగి రావడం వల్ల మొత్తం మీద ఈ వారం అంతా కూడా అటు ఆదాయ వ్యయాలు అలాగే జరుగుతుంటాయి, లాభ నష్టాలు అలాగే ఉంటాయి. ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొనడం, ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా ఏదో గిఫ్టో ఒక బహుమతో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపార రీత్యా కొన్ని రోజులు
వేరే ప్రాంతంలో ఉన్నప్పటికి కూడా, ఎంత దూరంలో ఉన్నప్పటికి కూడా ప్రతి కార్యక్రమానికి హాజరయ్యే విధంగా సొంత ఊరికో తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ వారం అంతా జాతకులు చాలా బిజీగా కార్యక్రమాలు నడుపుతారు. కొన్ని విషయాల్లో మరి అటు దగ్గర వారితో కానీ స్నేహితులతో కానీ కొన్ని విభేదాలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఏదైనా ఒక బలహీనత వల్ల కానీ, వ్యసనం వల్ల కానీ, లేదంటే ఎవరికన్నా ఇచ్చింది పోగొట్టుకోవడం వల్ల కానీ కొంత ధన నష్టం జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా కొన్ని విషయాల్లో కొన్ని తప్పవు కాబట్టి ఆర్థికపరమైన లాసు ఎలాగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ఒక బెట్టింగో ఇంకో కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు దానికి కొంత అమౌంట్ తీసుకొని దాన్నే ఖర్చు పెడితే సరిపోదు తప్ప ఏదో సందర్భంగా కాకుండా మొత్తం ఎక్కువ ధనాన్ని పోగొట్టుకోకుండా ఉంటే మంచిది. మొత్తం మీద మాత్రం కొంత నష్టం మాత్రం ఈ వారం జరిగే అవకాశం ఉంది. అలాగే మిగతా సంతోషకరమైనటువంటి వార్తలు, శుభవార్తలు అన్నీ కూడా వింటారు. బట్ ఏదైనా జాతకులు ఈ వారంలో కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నారు కాబట్టి 2025వ సంవత్సరం మాత్రం సింహరాశి వారికి ఏదో ఒక గొప్ప ప్రయోజనాన్ని, కొత్త మార్పుని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 4వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి ముఖ్యంగా ఈ వార ప్రారంభంలో జాతకుడు ఉద్యోగరీత్యా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే ఉద్యోగ మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వచ్చిన అవకాశాన్ని మీరు చాలా ధైర్యంగా దాంట్లో ప్రయత్నం చేయడం కానీ, ఆ పని ప్రారంభించడం కానీ చేయాలి తప్ప ఏ విధంగా కూడా సంశయించకుండా, వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ముందుగా ఆ కార్యాచరణ చేయడం వల్ల రాబోయే రోజుల్లో మంచి సక్సెస్ రావడం జరుగుతుంది. మీ ప్రతిభని గుర్తించినటువంటి వ్యక్తులు మిమ్మల్ని ప్రోత్సహించి మీకు అండదండలుగా ఉండి మీకు కొత్త జీవితం ఇచ్చే విధంగా సహకరించడం జరుగుతుంటుంది. కాబట్టి ముఖ్యంగా మరి మన కన్యా రాశి వారు మీరు ఎక్కువగా మిత్రుల ప్రోత్సాహంతో కానీ, మీ యొక్క వెల్విషర్ యొక్క ప్రోత్సాహంతో కొత్త జీవితం ప్రారంభించే విధంగా కొత్త అవకాశాలు ఈ వారం రావడం జరుగుతుంది. అలాగే మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం కూడా 100% జరిగే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మరి సాధారణంగా ఈ రాశి వారికి ఈ వారంలో ఏదైనా గృహం మారడం కానీ, కొత్త ఇంట్లో గృహప్రవేశం చేయడం కానీ, లేదంటే కొత్త గృహం కొనుక్కునే ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. లేదా ప్రభుత్వ సహకారంతో, లేదంటే మీ యొక్క తల్లిదండ్రుల సహకారంతో మీరు ఏదైనా ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ, లేదా కొత్త ఇంట్లోకి మారడం కానీ, కొత్త జీవితం ప్రారంభించే విధంగా ఈ వారం మీకు సహకరించడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు ఈ లాభస్థానంలో కుజగ్రహ ప్రభావం ఏంటంటే చాలా వరకు గతంలో మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వారే తిరిగి మళ్ళా సహకరించి మీ యొక్క అభివృద్ధికి ప్రోత్సహించడం, మీకు కొత్త అవకాశాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అది రావడం కూడా ఎలా ఉంటుందంటే, గతంలో మీరు ఒక పనికి ఒక 1,00,000 రూపాయలు తీసుకుంటే మరి ఈ సమయంలో మీకు ఒక 5 లక్షలన్నా వచ్చే విధంగా మీ యొక్క పరపతి పెరుగుతూ ఉంటుంది, మీ రెమ్యునేషన్ పెరుగుతుంది, మీ జీతం పెరుగుతుంది, అలాగే మీ యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఈ రాశి వారికి మార్చి నెలాఖరు వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మీకు ఎన్నో గొప్ప అవకాశాలు ఇవ్వడం జరుగుతుంటుంది. ఏదో కారణం వలన గతంలో పోగొట్టుకున్నవి తిరిగి వచ్చే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంది. మీరు చేయవలసిందల్లా ఏంటంటే వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మంచిది, దాన్ని వదులుకోకుండా. ఎందుకంటే రాశిలో కేతు సంచారం వల్ల ఏంటంటే మీకు ఎంత గొప్ప అవకాశం వచ్చినా మీకు మీరే తక్కువ అంచనా వేసుకొని ఏదో రివర్స్గా ఆలోచించి వచ్చిన వాళ్ళని వదులుకోవడం కానీ, వచ్చిన అవకాశాలు కానీ పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. కంపల్సరీగా ఎవరు మీకు ఎటువంటి అవకాశం ఇచ్చినా ముందుగా దాన్ని ఒప్పుకొని రంగంలోకి దిగితేనే రాబోయే టైంలో మీకు మంచి సక్సెస్ రావడం జరుగుతుంటుంది. ఎందుకంటే గ్రహాల యొక్క అనుకూలత ఈ సమయంలో ఉండడం వల్ల మీరు కొత్త ప్రయత్నాన్ని ఈ సమయంలో చేస్తే అవి శాశ్వతంగా మీ జీవితంలో ఉండిపోయి మీకు మంచి అభివృద్ధికి కారణం అవుతుంటాయి. దానికి అనుగుణంగానే భాగ్యస్థానంలో మరి
గురుగ్రహ సంచారం అది అదృష్టంతో కూడుకున్నది. చాలామంది చాలా పుణ్య కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేసినా కూడా సరైనటువంటి మాకు ఫలితం రావటం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు, మరి నిందిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడన్నా మీరు ఎన్ని పూజా కార్యక్రమాలు చేసినా అవన్నీ కూడా వాటి యొక్క ఫలితం మీకు పొందాలంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. గురువు అనుకూలిస్తేనే మీకు శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది తప్ప గురుబలం లేనిదే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా దానికి తగిన ఫలితం పొందలేకపోతుంటారు. ప్రస్తుతం భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వక్రగమనం వల్ల మీరు చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు తగిన ఫలితం మీకు ఇవ్వలేకపోవడం జరుగుతుంది. సుమారుగా మీకు ఫిబ్రవరి మొదటి వారంలో గురువు యొక్క రుజువు మార్గం ద్వారా 100% మీకు ఒకేసారి ఈ అదృష్ట యోగం కూడా రావడం జరుగుతుంటుంది. అలాగే ఈ గ్రహాల యొక్క అనుకూలత మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు దైవ కార్యక్రమంతో పని ప్రారంభిస్తే అటు వివాహ సంబంధించిన విషయాలు, విదేశ ప్రయత్నాలకు సంబంధించినవి, వృత్తిలో అభివృద్ధికి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు అనుకూలించే అవకాశం ఉంది. దానికి అదనంగా మిత్రుడైనటువంటి కుజగ్రహం లాభస్థానంలో వక్రగమంలో ఉండడం కూడా జాతకుడు చేసే ప్రయత్నాలకి 100% మరి భగవంతుడి సహకారం ఈ విధంగా కూడా ఉండే అవకాశం ఉంది. పైపంచి ప్రభుత్వ సహకారంతో మీరు 100% రాబోయే రోజుల్లో సక్సెస్ సాధించే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ 29 నుంచి జనవరి 4 మధ్యలో జరగబోయే వార ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిస్తే మరి ప్రస్తుత వార ప్రారంభంలో తులారాశి వారికి ఒక అద్భుత ధనయోగంతో ప్రారంభం అవడం జరిగింది. అంటే ఒకేసారి 2 అవకాశాలు వచ్చినట్టు చంద్రబుధులు ధనస్థాన సంచారం వల్ల జాతకుడికి కుటుంబంలో శుభవార్తలు, శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. జాతకుడికి కొత్త అవకాశాలు రావడం వల్ల అడ్వాన్స్గా ధనం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో సహకారం పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ వార ప్రారంభం ధనయోగంతో ప్రారంభం అవడం వల్ల ఈ వారం అంతా జాతకుడి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆ విధంగానే ధన విషయంలో కొంత నష్టపోవడం కానీ, కొంత మోసపోవడం కానీ, ఇతరులకు ఇస్తే తిరిగి రాకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా ఈ అకౌంట్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మీ గృహంలో కానీ మీరు ప్రయాణిస్తున్నప్పుడు కానీ ఏదైనా ఒక డాక్యుమెంట్స్ కానీ, క్రెడిట్ కార్డు లాంటివి కానీ విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. కొద్ది జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం జాతకుడికి చాలా కాన్ఫిడెన్స్ని, ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా వ్యక్తిగతంగా ఎవరి సహకారం లేకుండా మీ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు మీకు సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకి స్థిరమైనటువంటి ఆలోచనలతో జీవితంలో పోటీ పడుతున్న వారికి రవి తృతీయ స్థానంలో ఉండడం వల్ల మరి విజయం లభించే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూలో విజయం రావడం జరుగుతుంది. ఈ క్రీడా రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా సూర్య భగవానుడు సంవత్సరంలో ఒక 3 నెలలు ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి టైంని ఇవ్వడం జరుగుతుంటుంది. అది 3వ స్థానంలో ఉన్నప్పుడు, 6వ స్థానంలో ఉన్నప్పుడు, 11వ స్థానంలో ఉన్నప్పుడు మరి జాతకుడికి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు ఎందు కానీ, అలాగే బంధుమిత్రుల వల్ల కానీ, వ్యక్తిగత టాలెంట్ వల్ల కానీ విజయ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో రవి యొక్క అనుకూలత వల్ల జాతకుడు కొత్త వారితో పరిచయాలు, పెద్దవారి యొక్క సహాయ సహకారాలతో వృత్తి వ్యవహారాల్లో సక్సెస్ పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారం చివరిలో జాతకుడి యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే వృత్తి ఉపాధి అవకాశాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో చేస్తున్నటువంటి మార్పులు కలిగే అవకాశం ఉంది. అలాగే పెళ్లి విషయంలో ఒక కీలకమైనటువంటి ముఖ్య నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు వస్తున్నటువంటి అనుకున్నటువంటి వివాహ సంబంధం కాకుండా కొత్త వివాహ సంబంధం రావడం వల్ల వెంబటనే దాన్ని సక్సెస్ చేసి ఒక పెళ్లి దాకా
మరి ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి, బట్ ఏదైనా జాతకుడు కొన్ని కీలకమైనటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కొత్త వృత్తి ప్రారంభమవుతుంది, కొత్త జీవన విధానం ప్రారంభమవుతుంది. అటు కుటుంబ విషయాల్లో కానీ, వృత్తి సంబంధించిన విషయాల్లో కానీ చాలా మంచి ప్రగతి జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చి ఏంటంటే దశమ స్థానంలో కుజుడు జాతకుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటుంది. తనకు తాను సంస్కరించుకుంటూ ఏదైనా మంచి అయినా చెడైనా దానికి తగు విధంగా సరి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించే విధంగా అవకాశం ఉంటుంది. రాబోయే జాతకుడు జీవితం చాలా డిసిప్లిన్గా, స్ట్రిక్ట్గా ఉంటుంది. అలాగే ఆర్థిక విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అతని యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకోవడంలో కానీ, అలవాట్లు మార్చుకునే విషయంలో కానీ చాలా వరకు జాతకుడు సంస్కరించబడి కొత్తగా కనబడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరైతే వివాహం తర్వాత దూర ప్రాంతంలో, విదేశంలో ఉన్నటువంటి తమ భర్తల్ని కలుసుకునే ప్రయత్నంలో ఉన్నారో వారికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ క్లియరేషన్, వీసా మొదలుకు రావడం వల్ల అవన్నీ కూడా మరి తొందరలోనే వారు భార్యాభర్తలు కలుసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ ఎవరైతే టీవీ, సినిమా, మీడియా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారో వారి యొక్క వృత్తిలో వాళ్ళకి అనుకోకుండా మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అలాగే వారి యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉంటాయి. వీరి యొక్క స్కిల్స్ కూడా చాలా విపరీతంగా పెరగడం వల్ల వీళ్ళ యొక్క వృత్తికి చాలా డిమాండ్ ఏర్పడి వారి యొక్క ఆదాయం కూడా గతంలో కన్నా రెట్టింపు వచ్చే విధంగా అవకాశం ఉంది. పైపెచ్చి ఈ వారంలోనే మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి రాబోయే 2025 ఖచ్చితంగా మరి మన తులారాశి వారికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 29 నుంచి జనవరి 4 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ వార ప్రారంభం వృశ్చిక రాశి వారికి గొప్ప ధనయోగాలతో ప్రారంభం జరిగింది. రాశి అందే బుధ చంద్రగ్రహాల కలయిక వల్ల జాతకుడు నూతన ఆదాయ మార్గాలు వెతకడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు జరిగిపోయినటువంటి ఖర్చులను ఒకసారి సరిచూసుకొని తన దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది, ఆ ధనంతో ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అన్న విషయాలు తెలుసుకుంటాడు. అయితే ఈ సందర్భంలో జాతకుడు కొంత ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఎవరికైనా ఇవ్వడం వల్ల కానీ, మీరు షూరిటీ పెట్టడం వల్ల కానీ మోసం ద్వారా కొంత ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కొన్ని మీ యొక్క బలహీనతలకు, హెల్పింగ్ నేచర్ వల్ల, ఇతరులకి సహాయం చేయడం వల్ల కూడా కొంత ధనం చేతులు మారే అవకాశం ఉన్నది. అయితే దానికి అనుకూలంగా ధనస్థానంలో రవిగ్రహ సంచారం మీకు ప్రభుత్వ పథకాల ద్వారా, అలాగే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారి వల్ల కానీ, తల్లిదండ్రులు మీ యొక్క కుటుంబ అవసరాలకు తగినటువంటి ఆర్థిక సహకారం చేయడం కానీ, మీ కుటుంబ సమస్యల్ని పరిష్కరించే అవకాశం ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ గుర్తింపు కానీ, ప్రభుత్వ పదవి కానీ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల మీ కుటుంబ గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారు ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించడం కానీ, వారికి ఏదైనా కొత్త మంచి అవకాశాలు రావడం, విదేశ ప్రయత్నాలు ఫలించడం లాంటివి జరిగే అవకాశం ఉంది. ఇంకా చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి శని శుక్రుల కలయిక జాతకుడికి మరి ఏదైనా గృహానికి కావాల్సినటువంటి వస్తువులు సమకూర్చుకోవడం, ఏదైనా పాత వాహనాన్ని కానీ, పాత గృహాన్ని కానీ విక్రయించే ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే ఆ వచ్చిన ధనంతో కొత్త వాహనం, కొత్త గృహం, అలాగే ఏదైనా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అటు ఉద్యోగ అవకాశాలతో పాటు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంది. బట్ ఏదైనా స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నం చేసినప్పుడు అది దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. లేదా మీ కుటుంబంలో మీ భార్యకు కానీ, మీ కుమార్తెకు కానీ కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే యాస్టీజ్గా ఈ వారం కూడా మీరు ఎటువంటి స్పెక్యులేషను, జోదం, పేకాట, పందాలు మొదలగు వాటిలో
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు. అలాగే అటువంటి వాటిని కూడా ప్రోత్సహించడం చేయవద్దు. ఇప్పుడు ఈ వారంలో ఏర్పడినటువంటి పంచమంలో రాహు, అలాగే రాశి యందు సంచరిస్తున్నటువంటి బుధుడు మీరు చాలా ధనాన్ని నష్టపోవడం కానీ మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి జోలికి వెళ్ళొద్దు. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం ఆధ్యాత్మికవేత్తల వల్ల, గురు హోదాలో ఉన్నటువంటి పెద్దవారు మీకు మీ యొక్క అభివృద్ధికి సహకరిస్తారు. ఒక పెద్దవారిని కలుసుకొని వారిని ఒక విధంగా సత్కరించడం కానీ, సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలు సందర్శించి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అలాగే దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం అవసరం ఉంది. బట్ ఏదైనా ధనస్థానంలో రవి, లాభస్థానంలో కేతు సమయానికి తగిన ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి పంచమ స్థానాధిపతి వక్రించి సప్తమంలో ఉండడం వలన మరి వివాహ సంబంధాలు చాలా వరకు పెండింగ్లో ఉండడం జరుగుతుంది. ఏ విషయంలో కూడా ఎస్ఆర్ నో కాకుండా అలాగా తిరుగుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వివాహ విషయంలో మరి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. చాలా సందర్భాల్లో ఈ వివాహ ప్రయత్నాలు వాయిదా పడడం కానీ, అనుకున్నటువంటి వివాహం వాయిదా పడడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు మీరు అనుకున్నటువంటి వివాహ ప్రయత్నం కాకుండా వేరే పెళ్లి సంబంధం కూడా కుదిరి సడన్గా వివాహం అవడం కూడా జరుగుతుంది. కాబట్టి బట్ మీరు ఎవరికైనా వివాహ విషయంలో మాట ఇచ్చి ఉంటే ఆ మాట తప్పే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి అది మీ వ్యక్తిగత విషయం అయినప్పుడు కూడా చాలా వరకు తర్వాత విలువైనది, ఇష్టమైనది, ప్రియమైనది పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వివాహ విషయాల్లో టెంపరీగా ఆవేశపడి కావలసిన వాడిని దూరం చేసుకుంటే జీవితాంతం బాధపడవలసి ఉంటుంది. ఇక ముఖ్యంగా కుజుడు భాగ్యస్థానంలో వక్రించి ఉండడం వల్ల చాలా వరకు మీ యొక్క ఆత్మీయులు, దగ్గర బంధువులే మీకు వ్యతిరేకంగా ప్రవర్తించి మీ ఇబ్బందులకి కారణం అవడం జరుగుతుంటుంది. ప్రత్యక్షంగా మీతో స్నేహం చేస్తూ పరోక్షంగా మీకు ఇబ్బంది కలిగించే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఒక కంట కనిపెట్ట ఉండడం మంచిది. బట్ ఏదైనా ఈ వారం మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. కాబట్టి రాబోయే 2025 ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వారికి కొత్త జీవితాన్ని, కొత్త ఆనందాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ వాటి యొక్క పరిష్కారానికి కూడా ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి వారం కూడా ఏదో ఒక అవకాశాన్ని మనకి భగవంతుడు కల్పించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వార ప్రారంభంలో మరి 29వ తారీఖున మాస శివరాత్రితో మనకి ఈ వారం ప్రారంభమవుతుంది. అలాగే మరి ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా ఈ మాస శివరాత్రితో ఈ 2024 వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మరి ఈ అందరూ ఎటువంటి నక్షత్రం, ఎటువంటి రాశి, ఎటువంటి లగ్నం లేకుండా మరి ఈ వారం జరుగుతున్నటువంటి మన మాస శివరాత్రి రోజు విధి విధానంగా మీరు మరి చక్కగా శివుడికి అభిషేకం చేయించుకోవడం, అలాగే ఆ మరణాడు వస్తున్నటువంటి అమావాస్య రోజు మరి మీ యొక్క పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని కానీ, వారిని తలుచుకుని కానీ, ఏదైనా వృద్ధులైనటువంటి వారికి, అంటే బ్రాహ్మణ కమ్యూనిటీ అక్కర్లేదు, ఏ కమ్యూనిటీ వారైనా మీరు ఇచ్చినటువంటి వస్తువు, అలాగే ఎటువంటి దానం ఇచ్చినా, బియ్యం ఇచ్చినా, పప్పు ఇచ్చినా వాళ్ళు ఉపయోగించుకునే విధంగా, అది తీసుకునేది కూడా వాళ్ళు చాలా ఇష్టంతో తీసుకున్న వారికి మీరు ఈ అమావాస్య రోజు మీ పెద్దల యొక్క పేరుతో ఏదైనా వారికి భోజనానికి తగినటువంటి ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల ఏంటంటే మీ పితృదేవతలు కూడా సంతోషించి ఈ అమావాస్యలో చేసే ఈ మంచి కార్యక్రమం మీకు రాబోయే సంవత్సరం అంతా మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులు కంపల్సరీగా మీ యొక్క స్థాయిని బట్టి విధి విధానంగా చేయడం చేయండి. అలాగే ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం మరి డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలో చాలా వరకు అవకాశం ఉన్నవాళ్ళు మిగతా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కాకుండా ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ, ఒక దేవాలయంలో కానీ మీరు ఈ నూతన సంవత్సరం ప్రారంభించుకుంటే చాలా వరకు ఆ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి సాధ్యమైనంత వరకు ఏదైనా దైవ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. సరే, పిల్లలు, యువకులు ఎలాగున్నా సరే కనీసం
పెద్దవారైనా సరే కొత్తగా మీరు ఈ 31st రోజు ఏదైనా ఒక ధ్యానంలోనో ఒక భజన కార్యక్రమంలోనో ఒక పుణ్య కార్యక్రమంలో చేయడం వల్ల చాలా వరకు రాబోయే 2025 సంవత్సరం మరి ఎక్కువగా మరి స్త్రీల యొక్క ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది. అంటే 2025లో 2 రెళ్ళు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఆల్రెడీ మనకి 2000 సంవత్సరం నుంచే స్టార్ట్ అయ్యి అది 2020 నాటికి చాలా పీక్ పొజిషన్ చేరింది. అంటే ఇంచుమించుగా వివాహానికి అమ్మాయిలు దొరకని పరిస్థితి ఏర్పడడం జరిగింది. మరి 2025 ఇది కూడా బుధుడు కూడా యాడ్ అవడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం ఉన్నత ఉద్యోగాలు అలాగే వివాహ విషయాల్లో ఆధిక్యత కూడా స్త్రీల పెత్తనం స్త్రీల ఆధిక్యత సాగే అవకాశం ఉంది. మరి ఏదైనా ఎవరి పెత్తనమైనా ఎవరి మంచి అయినా మరి మీరు ఎంతగా ఈ విష్ణుమూర్తిని పార్వతీదేవిని పూజించుకోవడం వల్ల రాబోయే 2025 సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందంగా సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా విష్ణుమూర్తి ఆరాధన చేయడం, తులసి చెట్టుని పెంచడం, లేదంటే కనీసం డిసెంబర్ 31 జనవరి 1వ తారీఖులో తులసి మాతకి సరైనటువంటి సదుపాయాలతో పూజ చేసి ప్రదక్షిణ చేసి ఆ తులసి కోటలో ఉన్నటువంటి కొంత మట్టిని మీరు బొట్టుగా పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఈ భూదేవి అనుగ్రహంతో మరి 2025లో చాలా వరకు సొంత గృహం కావాలనుకున్న వారికి ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 29 నుంచి జనవరి 4 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ధనుసు రాశి వారికి ఇంచుమించుగా ఈ వారం అంతా రాశి అందే సంచరిస్తున్నటువంటి రవిగ్రహ ప్రభావం వల్ల జాతకుడు మంచి కాన్ఫిడెన్స్తో నిజాయితీగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. తనలో ఉన్నటువంటి విద్వత్తుకి ప్రతిభకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఒక ప్రభుత్వ సత్కారం కానీ ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం కానీ అలాగే సమాజంలో మంచి గుర్తింపు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ వార ప్రారంభంలో జాతకుడు వృత్తిరీత్యా మరి ఎక్కువగా తిరగడం కానీ వేరే ప్రాంతంలో కొన్ని రోజులు స్టే చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే జాతకుడు తన వ్యాపార అభివృద్ధికి పర్సనల్ డెవలప్మెంట్ కోసం కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం, అలాగే తన కార్యాలయాన్ని బాగా అలంకరించి కొన్ని కొత్త విలువైనటువంటి ఎసెట్స్ లేదంటే ఈ కంప్యూటర్ లాంటివి సమకూర్చుకొని తన వ్యాపార అభివృద్ధికి తగిన పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యుల కొరకు కానీ భార్య కొరకు కానీ అలాగే జాతకుడు ఎవరినైతే బాగా ఇష్టపడి ప్రేమిస్తుంటాడో వారికి విలువైనటువంటి బహుమతులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే జాతకుడు పుణ్యక్షేత్రాలు దర్శించడం, పెద్దవారిని కలుసుకోవడం, వారికి ఒక విధంగా సత్కరించడం జరిగే అవకాశం ఉంది. అలాగే జాతకుడు కూడా తన అభిమానులు కానీ శిష్యులు కానీ మరి జాతకుడికి సత్కరించి కొన్ని బహుమతులు కూడా ఈ వారం జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద ఏదైనా ఈ వారం అంతా జాతకుడు చాలా బిజీగా ఉంటాడు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ప్రైవేటు కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రయాణంలో కొంత అధికారంలో ఉన్నటువంటి మిత్రులు కానీ హోదా కలిగినటువంటి స్త్రీలను కానీ కలుసుకోవడం వల్ల జాతకుడు అభివృద్ధికి ఆ ప్రయాణంలో పరిచయం వాళ్ళు సహకరించే అవకాశం ఉంది. అలాగే జాతకుడు ప్రయత్నం చేస్తున్నటువంటి నూతన ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొత్త జీవితం ప్రారంభమయ్యే విధంగా అటు వివాహం నిర్ణయం అవడం కానీ అలాగే ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడం లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్ లాంటి అభివృద్ధికరమైనటువంటి వార్తలు ఈ వారంలో వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు గృహంలో ఉన్నటువంటి కొన్ని చికాకులు ఈ వారంతో తొలగి గృహంలో కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బట్ అలాగే మరి గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో చాలా వరకు జాతకుడు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అతిగా ఆహారం తీసుకోవడం వల్ల కానీ ఏదైనా మోతాదుకు మించి వాడడం వల్ల కానీ మరి కొంతవరకు జాతకుడికి ఏదోనంటే అనారోగ్య సమస్యలు ముఖ్యంగా అజీర్ణపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మొదలగు డయాబెటిక్ లాంటి షుగర్ వ్యాధి లాంటి వ్యాధులు ఉన్నవారు
తగు విధంగా జాగ్రత్త తీసుకుంటే మంచిది. అంటే పెద్ద ప్రమాదమే ఉండదు, కానీ కొద్దిగా అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. మొగమాటం వల్ల, వేరే కారణాల వల్ల కొద్దిగా అతిగా ఆహారం తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎక్కువగా ఈ వారం జాతకుడు బయట తిరగడం, బయట ప్రదేశాల్లో ఉండడం, అలాగే గెస్టుల ఇంటికి వెళ్ళడం, వివాహ వేడుకల్లో పాల్గొనడం వల్ల ఈ విధమైన ఆహార విషయాల్లో కొంత తేడా వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాతకుడి యొక్క సంపాదనలో గతం కన్నా కొంత రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. కొన్ని కొత్త అగ్రిమెంట్ల ద్వారా కానీ, కొత్తగా ఏదైనా ఏజెన్సీ తీసుకోవడం కానీ, ఏదైనా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం జరుగుతుంది. అలాగే తన కార్యాలయంలో సిబ్బందిని పెంచుకోవడం, శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారంలోనే మరి జాతకుడు 2025వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి మరి ఈ రాబోయే 2025 సంఖ్యాశాస్త్ర ప్రకారం ధనుస్సు రాశి వారికి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. దాంతో అటు వ్యాపార విషయంలోనూ, భార్య విషయంలోనూ కూడా అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, విదేశ వ్యవహారాల్లో, అలాగే దూర ప్రాంతంలో తమ కార్యకలాపాలు చేద్దాం అనుకున్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో కానీ, విద్యా, ఉపాధ్యాయ, వైద్య, న్యాయశాస్త్ర రంగాల్లో ఉన్న వాళ్ళకి వారి యొక్క పలుకుబడి, పేరు రెండు పెరిగే అవకాశం ఉంది. మకర రాశి వారికి డిసెంబర్ 29 నుంచి జనవరి 4 మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలించినప్పుడు, మరి మకర రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఇంచుమించుగా లాభస్థానంలో 2 గ్రహాలు, అలాగే ధనస్థానంలో 2 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఆదాయ విషయంలో చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తిపరంగా కొన్ని కొత్త ఆలోచనలతో నూతన ఆదాయ వనరులు ఏర్పరిచే విధంగా కొన్ని కొత్త ఒప్పందాలు చేసుకోవడం కానీ, కొత్త ఏజెన్సీలు తీసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా ఒక కొత్త వాహనాన్ని కూడా సమకూర్చుకునే అవకాశం ఉంది. మరి మీకు ఈ ప్రయత్నంలో మీ వ్యాపార భాగస్తులు కానీ, లేదంటే మీ భార్య, మీ మేనమామ గారి తరపు మీ యొక్క బంధువులు ఎవరైనా మీకు చాలా వరకు సహకరించే అవకాశం చాలా వరకు ఉన్నది. దానితో పాటుగా ఈ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని, శుక్ర గ్రహాలు మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా కొత్త ఉపాధి అవకాశాల ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ, వారి కొత్త ఉద్యోగం రావడం, లేదంటే వాళ్ళకి ఏమైనా ధనం రావాల్సి ఉంటే ఆ ధనం రావడం వల్ల మీ కుటుంబ ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ పైన కొన్ని కుటుంబ బాధ్యతలు తగ్గడం జరుగుతూ ఉంటుంది. అంటే పిల్లలకి ఉద్యోగం రావచ్చు, లేదంటే కొందరికి ఆదాయం పెరగచ్చు, అలాగే కొందరు వాళ్ళకి ఏదో ఉపాధి అవకాశం వల్ల మీ కుటుంబాన్ని విడిచి వాళ్ళు వేరే కాపురం పెట్టుకోవచ్చు. మొత్తం మీద మీకు కుటుంబ భారం తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే బడ్జెట్గా ఉన్నటువంటి కొన్ని నెలవారీ ఖర్చులు తగ్గిపోవడం వల్ల కొంత మీకు మిగులు ధనం ఏర్పడుతుంది. అలాగే ఆదాయం పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల మిగతా విషయాల మీద మీరు దృష్టి పెట్టి మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం, వ్యక్తిగతంగా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా వరకు అనుకూలిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే గురుగ్రహ అనుకూలత పంచమ స్థానంలో ఉండడం వల్ల మీ పిల్లల యొక్క అభివృద్ధి మీరు ఊహించిన దానికన్నా అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది. మీరు అనుకున్న దానికన్నా వారు తొందరగా అభివృద్ధిలోకి రావడం వల్ల మీకు కొంత ఆనందకరంగా ఉంటుంది. బట్ అలాగే మీ యొక్క జీవన విధానంలో చాలా వరకు మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అటు ఆరోగ్య విషయంలో శ్రద్ధతో పాటు కొన్ని బలహీనతల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. కొంత దైవభక్తి పెరుగుతుంది. కొంత జీవన విధానంలో చాలా మార్పు రావడం జరుగుతుంది. అయితే ఈ వారంలో కొన్ని అనుకోని బాధ్యతలు మీ మీద రావడం జరుగుతూ ఉంటుంది. వ్యయస్థానంలో రవిగ్రహ సంచారం మరి పిల్లల యొక్క ఫీజులు అయితేనే, ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్సులు అయితేనే, మరి మీ తల్లిదండ్రులకు కావాలన్నటువంటి వైద్య సౌకర్యాలు, వాళ్ళ జీవనోపాధి చూడవలసిందో మొత్తం మీద కొన్ని తప్పనిసరి బాధ్యతలు మీ మీద బడ్డెన్గా ఉన్నప్పుడు కూడా దానికి ఎవరో ఒకరు సబ్స్టిట్యూట్ చేయడం వల్ల దాని నుండి బయటపడే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మరి ఈ మకర రాశి వారికి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి శని యొక్క ప్రభావం ఎలాగున్నప్పుడు కూడా టెంపరీగా ఈ గ్రహాలన్నీ అనుకూలించడం వల్ల చిన్న చిన్న సమస్యలు బయటపడడం, కుటుంబ విషయాల్లో అనుకూలత ఏర్పడడం, ఇవన్నీ కూడా జాతకుడు సహజంగా ఆనందదాయకంగా ఉంటుంది. సో ఏదేమైనా
మరి మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు మీకు చాలా కాలంగా ఏదో ఒక విషయంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అంటే మీరు ఏదైనా మీ యొక్క రుణాలు తీర్చుకోవడానికో కొత్త జీవితం ప్రారంభించడానికో ఎవరో ఒకరికి మీరు పెద్ద మొత్తంలో ఆర్థిక సహకారం కోరడం జరుగుతుంటుంది. అటువంటి వారు సడన్గా మీకు ఏదో విధంగా మీ యొక్క అభివృద్ధికి ప్రోత్సహిస్తూ కొంతవరకు వాళ్ళ నుంచి ఒక ఒప్పందం తీసుకోవడం కానీ వారు మీకు ఒక భరోసా ఇవ్వడం వల్ల తొందరలోనే మీకు చాలా వరకు మీ సమస్యల నుంచి బయటపడే విధంగా విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క మిత్రులు కానీ మీ సోదరులు కానీ మీకు చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. అలాగే చాలా సందర్భాల్లో మీకు ఒక మార్గదర్శి లాంటి ఒక గొప్ప మిత్రుడు కానీ ఒక గురువు కానీ రావడం వల్ల చాలా వరకు మీకు అతను కొత్త జీవిత ప్రారంభానికి అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుటుంబ విషయాల్లో కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఒక పక్క సౌకర్యాన్ని ఆనందాన్ని పొందుతూనే మరొక పక్క ఒక విమర్శల్ని చికాకుల్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి మీ యొక్క జీవితంలో ఈ మార్చి నెలాఖరు నాటికి చాలా వరకు ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి మీరు సంపూర్ణంగా బయటపడటం జరుగుతూ ఉంటుంది. అది అప్పుడు ఏముందంటే మీరు గత 7 సంవత్సరాలుగా ఉన్నటువంటి చికాకులు ఈ సమయంలో మీరు ఏమైనా పోగొట్టుకొని ఉంటే అది స్థిరాస్తి అవ్వచ్చు, భార్య లేదా భర్త అవ్వచ్చు, లేదా ఉద్యోగం అవ్వచ్చు. మీరు ఏదైతే విలువైనది కోల్పోయారో తిరిగి దాన్ని మీరు పొందడం జరుగుతుంటుంది. నెమ్మదిగా మీరు పూర్వ వైభవానికి చేరుకునే విధంగా శని భగవానుడు మీకు సహకరిస్తుంటాడు. అలాగే శుక్రుడు కూడా ఇప్పుడు ధనస్థానంలో వస్తూ నెమ్మదిగా మీ యొక్క ప్రోగ్రెస్ కారణం అవుతుంటాడు. కాబట్టి అలాగే మరి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు చాలా వరకు పరిష్కరించబడతాయి, ఆదాయం పెరుగుతుంది. అలాగే జీవితంలో పోగొట్టుకున్నటువంటి రోజులు మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంటుంది. కాబట్టి టెంపరీగా మీరు ఇంచుమించుగా శని ప్రభావం నుంచి బయటపడినట్టే. దానికి అనుగుణంగా చాలా శుభగ్రహాలు మీకు అటు గురుగ్రహం, బుధగ్రహం, శుక్రగ్రహం అనుకూలించడం జరిగింది. అలాగే మరి రాహుగ్రహ అనుకూలత ఎల్లప్పుడూ ఉన్నది. ఇంకా కేతుగ్రహ ప్రభావంతో టోటల్గా మీరు చాలా వరకు కొత్త జీవితం ప్రారంభించే అవకాశం ఉంది. బట్ ఏదేమైనా మనం ఈ వారం నుంచే 2025 అనే నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. కాబట్టి మీకు ఈ 2025 చాలా గొప్ప మార్పుని తేవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా సంవత్సర ప్రారంభంలో ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి మీకు జనవరి 1 కూడా ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఈ గ్రహాలన్నీ కూడా మీకు సంవత్సరాంతా అనుకూలించి ఏదో గొప్ప మార్పుని ఈ రాశివారు రాబోయే ఆంగ్ల సంవత్సరంలో పొందబోతున్నారు. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 4 మధ్యలో జరగబోయే వారఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు గొప్ప మార్పు ఈ వారం నుంచే ఈ రాశి వారికి ప్రారంభం అవడం జరిగింది. రాశి అందే శుక్రగ్రహ సంచారం. చాలా వరకు ఈ రాశి వారు జన్మశనితో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మరి శుక్రుని యొక్క రాకతో జాతకుడి పైన ఒక చిరుజల్లు లాంటిది కూడా కురియడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల జాతకుడు ఒకేసారి తన కష్టాలు, సమస్యలు, బాధల నుంచి బయటపడి ఒకేసారి ఆనందకరమైన వాతావరణంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే చాలా కాలంగా తమ యొక్క పిల్లలు ఏదైనా విదేశంలో ఉంటూ బాగా ఉన్నత స్థితిలో ఉంటూ ఒకేసారి మీ కుటుంబాన్ని సందర్శించిన విధంగా ఈ స్థితి కనబడుతూ ఉంటుంది. అయితే దూరమైనటువంటి బంధువులు తిరిగి కలుసుకుంటారు. మీ ఆత్మీయులు మిమ్మల్ని పరామర్శించడానికో మిమ్మల్ని కలవడానికో రావడం వల్ల చాలా వరకు మీరు జరిగిపోయినటువంటి కష్టాల్ని, బాధల్ని మర్చిపోయి ఒక ఆనందకరమైన వాతావరణంలో మీరు కనబడడం జరుగుతుంది. అలాగే మరి మీ పిల్లలు, మిత్రుల, బంధువుల సహకారంతో ఒక శుభకార్యం కొరకు ప్రయత్నం చేస్తారు. అది దైవ కార్యక్రమం కానీ పుణ్య కార్యక్రమం కూడా కావచ్చు. బట్ ఏదైనా ఒక సందడి వాతావరణం మీ కుటుంబంలో కనబడుతుంది. చాలా వరకు గృహం అంతా చాలా పండగ వాతావరణంతో కలకల్లాడటం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు మంచి
విందు వినోదాలతో భోజన సౌకర్యాలతో హ్యాపీగా గడపడం జరుగుతుంది. ఒక విధంగా రవి భగవానుడు కూడా మీకు ఈ వారం అంతా లాభస్థానంలో ఉండడం వల్ల అధికారంలో ఉన్నటువంటి మిత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ మీకు సహకారంగా ఉంటారు. అలాగే గతంలో మీరు పోగొట్టుకున్నటువంటిది ఏదైనా ప్రభుత్వ సహకారంతో తిరిగి పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క పెద్దవారి నుంచి కానీ తండ్రి గురువుల దగ్గర నుంచి ఆశీస్సులు అలాగే ఆర్థిక పరమైనటువంటి సహకారం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా పెద్దల యొక్క సహకారంతో వారి యొక్క ఆశీస్సులతో మీ కార్యక్రమాలు విజయవంతంగా ముగిసే అవకాశం ఉన్నది. ఇక మనకి దశమ స్థానంలో బుధగ్రహ సంచారం అంటే వృత్తిపరంగా మీరు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం చేయడం కానీ కొత్త ఆదాయాన్ని ఎంచుకునే విధంగా సులువుగా ధనం సంపాదించే ప్రయత్నాలు జరుగుతాయి. ఇక ధనస్థానంలో కూడా రాహుగ్రహ సంచారం చాలా వరకు మీకు విదేశ ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఊహించని విధంగా కాకుండా సడన్గా మీ కుటుంబ సభ్యుల యొక్క మార్పు వారి యొక్క ప్రవర్తన మీకు చాలా వరకు సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంది. అప్పటి వరకు మిమ్మల్ని విమర్శిస్తూ చిన్నతనంగా చూస్తున్నట్టు వారు ఒకేసారి మీపై గౌరవం పెరిగి మీకు కూడా వారి యొక్క సహకారం లభించే అవకాశం ఉంది. మొత్తం మీద మీ కుటుంబ సభ్యులు మీరు అందరూ కలిసి చక్కని పండగలని ఎంజాయ్ చేసే విధంగా ఈ గ్రహస్థితి చాలా వరకు మీకు ఫేవర్గా ఉండడం జరుగుతుంది. ఇక 4లో ఉన్నటువంటి గురువు కూడా మీకు ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగే అవకాశం ఉంది. అలాగే గృహంలో చాలా వరకు పాత వస్తువుల్ని తొలగించి కొత్త వస్తువులు సమకూర్చుకోవడం, కొంతమంది వారి యొక్క అదృష్టాన్ని బట్టి గృహాన్ని మారడం కానీ కొత్త గృహంలో ప్రవేశించడం కానీ జరిగే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో మరి ఏదైనా మీ యొక్క స్థిరాస్తి కానీ గృహం కానీ ఏదైనా ఇతరుల యొక్క ఆధీనంలో ఉండడం వల్ల దాన్ని మీరు విడిపించుకొని మీ గృహాన్ని మీరు స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఏదైనా పోయిన స్థిరాస్తి సంపాదించుకునే అవకాశం ఉంది. అది లేనివారు కొత్తగా స్థిరాస్తి సంపాదించుకునే అవకాశం ఉంది. అలాగే గృహంలో ఒక పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు చేసుకునే విధంగా మీ యొక్క దైనందిన జీవితం కూడా మారబోతుంది. అలాగే ఏదైనా ఉపాధి అవకాశాల కొరకు ప్రస్తుతం ఉన్నటువంటి విడిచిపెట్టి నెమ్మదిగా కొత్త వృత్తిలోకి మారడం, అలాగే మీ యొక్క దైనందిన జీవితం కొత్తగా ఉండడం, అలాగే కుటుంబ సభ్యులు కొంతమంది మీ నుంచి దూరం అవడం కానీ వాళ్ళు వేరే గృహానికి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంటుంది. అటు కుటుంబ విషయాల్లోనూ గృహ విషయాల్లోనూ వ్యక్తిగత విషయాల్లో చాలా వరకు ఉన్నటువంటి వేస్ట్ కుళ్ళు అంతా పోయే అవకాశం ఉంది. ఫ్రెష్గా మీ జీవితంలో కొత్త జీవితం మరి ఈ 2025వ సంవత్సరం మీకు ఈ వారం నుంచే మనం మారబోతున్నాం కాబట్టి రాబోయే 2025వ సంవత్సరం ఈ కుంభరాశి వారికి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అంటే ఇంచుమించుగా 2-3 నెలల్లోనే ఈ మార్పు రావడం జరుగుతుంటుంది. మరి అలాగే మీ రాశిలోంచి శని భగవానుడు ముందుకు వెళ్ళి రాహుగ్రహం ప్రవేశించడం కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అటు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి, మెడికల్ ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వారి యొక్క మార్పు మరి ఇంచుమించుగా ఏప్రిల్-మే నెల నుంచి వారి జీవన విధానంలో కానీ లైఫ్ స్టైల్లో కానీ కొత్త మార్పులు రాబోతున్నాయి. ఓవరాల్గా మరి ఫ్యూచర్లో ఈ కుంభరాశి వారే నెంబర్ 1 కాబోతున్నారు. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి డిసెంబర్ 29 నుంచి జనవరి 4 మధ్యలో వార ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి యోగ ప్రభావం వల్ల జాతకుడు ఎక్కువగా పుణ్యక్షేత్రాలు సందర్శించే ప్రయత్నం జరుగుతుంది. అలాగే వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే దశమ స్థానంలో ఏర్పడబోతున్నటువంటి రవిచంద్రుల అమావాస్య యోగం జాతకుడు వృత్తి వ్యవహారాల్లో చాలా నైపుణ్యంగా టెక్నికల్గా బాగా ఇంప్రూవ్మెంట్ అవడం వల్ల, అలాగే వృత్తిలో అధికారుల యొక్క మన్ననలు పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా మీ యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా సాగే అవకాశం ఉంది. అలాగే మీకు వృత్తిపరంగా
సహ ఉద్యోగులు సహకరిస్తారు. చేస్తున్నటువంటి బాధ్యతలతో పాటు అదనపు బాధ్యతలు కూడా నిర్వహించవలసి ఉంటుంది. ఇక మీకు ఈ వారం మధ్యలో ఇంచుమించుగా మనకి బుధవారం నుండి అనూహ్యంగా మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. గతంలో కన్నా ఆదాయం చాలా వరకు పెరుగుతుంది. ఉద్యోగంలో కానీ బయట ఉన్నటువంటి మీ యొక్క మిత్రవర్గంలో బంధువర్గంలో ఉన్నటువంటి స్త్రీలు, మాతృ సమానులైనటువంటి స్త్రీల యొక్క సహకారంతో మీరు చాలా వరకు మీలో ఉన్నటువంటి బాధల్ని, కష్టాల్ని, దుఃఖాన్ని పోగొట్టుకునే విధంగా వారు మీకు ఏదో విధమైనటువంటి సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే దూరమైనటువంటి బంధువులు, ముఖ్యంగా మాతృ సమానులైనటువంటి స్త్రీలు మీ యొక్క ఆత్మీయత తిరిగి కోరుకుంటారు. అలాగే మరి మాతృ ప్రేమ పొందే విధంగా మీ యొక్క స్థితి కనబడుతూ ఉంటుంది. మీనరాశి వారు ఎప్పుడూ కూడా తను దగ్గర ఉన్నవారి కన్నా దూరంగా ఉన్న వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళ కోసం ఎక్కువగా బెంగపడడం, చింతించడం, వారు ఏ విధంగా ఉన్నారో అనుకుంటారు. ముఖ్యంగా ఈ స్థితి ఈ దూరంగా ఉన్నటువంటి పిల్లలే కాదు, పెద్దవాళ్ళైనా వారి తల్లిగారి గురించో, అక్కగారి గురించో, చెల్లెల కోసం ఆలోచిస్తుంటారు. మరి ఈ సమయంలో మీరు వారిని కలుసుకొని వారు ఆత్మీయతను పంచుకొని వారు ఇచ్చినటువంటి వస్తువులు, బహుమతులు కానీ మీరు వారు ఇచ్చిన దానికన్నా ఎక్కువ వారిని సత్కరించడం వల్ల చాలా ఆనందాన్ని పొందుతారు. ఒక మాతృ సౌఖ్యాన్ని మీరు పొందే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంది. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడంలో కొద్దిగా దూర ప్రాంతంలో రావడం వల్ల ఏమవుతుందంటే టెంపరీగా మరి వేరే చోట ఉద్యోగం చేయవలసి ఉంటుంది. దానివల్ల కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం కూడా జరిగే అవకాశం ఉంది. మరి ఈ రాశిలో ఉన్నటువంటి జాతకుడు ఈ శుక్రుడు వ్యయస్థాన సంచారం వలన, శని యొక్క సంచారం వలన జాతకుడు వ్యాపార అభివృద్ధి కొరకు, అలాగే తన కార్యాలయాన్ని చాలా వరకు ఆధునీకరించడం, కొత్త సహాయకుల్ని నియమించుకోవడం జరిగే అవకాశం ఉంది. మరి రాశిలో రాహు ఉండడం వలన తన యొక్క మరి గృహంలో కానీ కార్యాలయంలో కానీ కొన్ని కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవడం, అదనపు పరికరాలు లాంటివి ఉపయోగించుకొని మీ పని సులువయ్యే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే కొత్త కంప్యూటర్లు అవ్వచ్చు, ఈ మెడికల్ రంగంలో వస్తున్నటువంటి కొత్త యంత్రాలు లాంటివి వారి స్థాయిని బట్టి, వారి అవసరాన్ని బట్టి నియమించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కంప్యూటర్ రంగంలో ఉన్నవాళ్ళు, సినిమా రంగంలో ఉన్నవాళ్ళు తమ యొక్క టెక్నాలజీని పెంచుకొని వ్యక్తిగతంగా కన్నా యంత్రాల సహాయంతో వారి యొక్క పనిని ఇంకా సులువుగా చేసుకునే విధంగా అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల జాతకుడు తన యొక్క వాల్యూని పెంచుకుంటాడు, తన యొక్క ఆదాయాన్ని పెంచుకుంటాడు. అలాగే దాని మించిన ఖర్చులు కూడా జాతకుడికి రావడం వల్ల ఆర్థిక బడ్డెను కొంతకాలం పాటు ఎక్కువగా ఉంటుంది. బట్ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఏలినాడు శని ప్రభావంలో కూడా జాతకుడు ఏదో ఒక ఎసెట్ మీద పెట్టుబడి పెట్టడం మంచిది. అంతే తప్ప ఏదో షేర్ మార్కెట్లోనో వడ్డీ వ్యాపారంలోనో పెట్టుకోవడం వల్ల కన్నా ఇటువంటి అధునాతన యంత్రాలు కొనడం కానీ, స్థిరాస్తి కొనుక్కోవడం కానీ చేసుకుంటే ప్రస్తుతం కొంత భారంగా ఉన్నప్పుడు కూడా తర్వాత దాని ప్రతిఫలాన్ని జాతకుడు పొందే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మరి మన మీనరాశి వారు ఇప్పుడు కొత్త ఉద్యోగ మార్పులు, వ్యాపారంలో టెక్నాలజీ ఉపయోగించుకోవడం, అలాగే విదేశ వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బంధుమిత్రుల్లో ఎక్కువగా మదరు, సిస్టరు, స్నేహితులు లాంటి వారు చాలా వరకు జాతకుడికి సహాయపడి ముఖ్యంగా ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ మీనరాశి వారికి ఆర్థిక సహాయం కన్నా సపోర్టు, వెనకాల నుండి భరోసా ఇవ్వడం, ధైర్యంగా నిలబెట్టే విధంగా చేస్తే వాళ్ళు ఎంతైనా సాధించగలుగుతుంటారు. అంటే ప్రోత్సహించే వాళ్ళు మీనరాశి వారికి అవసరం అవుతుంటారు. నిరుత్సాహపరిచే వాళ్ళు చాలా వరకు దూరంగా ఉంచడం మంచిది. ఏదైనా రాబోయే 2025 సంవత్సరం మీనరాశి వారి జీవితంలో కొత్త యుగం ప్రారంభమవుతుంది. ఇక్కడ దాకా జరిగిన జీవితం కన్నా రాబోయే లైఫ్ చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో కరెక్ట్గా తీసుకుంటే రాబోయే సంవత్సరం అంతా కూడా మీకు చాలా హ్యాపీగా జరిగే అవకాశం ఉంది. జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ వాటి యొక్క పరిష్కారానికి కూడా ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి వారం కూడా
ఏదో ఒక అవకాశాన్ని మనకి భగవంతుడు కల్పించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వార ప్రారంభంలో మరి 29వ తారీఖున మాస శివరాత్రితో మనకి ఈ వారం ప్రారంభమవుతుంది. అలాగే మరి ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా ఈ మాస శివరాత్రితో ఈ 2024 వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మరి ఈ అందరూ ఎటువంటి నక్షత్రం, ఎటువంటి రాశి, ఎటువంటి లగ్నం లేకుండా మరి ఈ వారం జరుగుతున్నటువంటి మన మాస శివరాత్రి రోజు విధి విధానంగా మీరు మరి చక్కగా శివుడికి అభిషేకం చేయించుకోవడం, అలాగే ఆ మరణాడు వస్తున్నటువంటి అమావాస్య రోజు మరి మీ యొక్క పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని కానీ వారిని తలుచుకుని కానీ ఏదైనా వృద్ధులైనటువంటి వారికి, అంటే బ్రాహ్మణ కమ్యూనిటీ అక్కర్లేదు, ఏ కమ్యూనిటీ వారైనా మీరు ఇచ్చినటువంటి వస్తువు, అలాగే ఎటువంటి దానం ఇచ్చినా, బియ్యం ఇచ్చినా, పప్పు ఇచ్చినా వాళ్ళు ఉపయోగించుకునే విధంగా అది తీసుకునేది కూడా వాళ్ళు చాలా ఇష్టంతో తీసుకున్న వారికి మీరు ఈ అమావాస్య రోజు మీ పెద్దల యొక్క పేరుతో ఏదైనా వారికి భోజనానికి తగినటువంటి ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల ఏంటంటే మీ పితృదేవతలు కూడా సంతోషించి ఈ అమావాస్యలో చేసే ఈ మంచి కార్యక్రమం మీకు రాబోయే సంవత్సరం అంతా మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులు కంపల్సరిగా మీ యొక్క స్థాయిని బట్టి విధి విధానంగా చేయడం చేయండి. అలాగే ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం మరి డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలో చాలా వరకు అవకాశం ఉన్నవాళ్ళు మిగతా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కాకుండా ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ, ఒక దేవాలయంలో కానీ మీరు ఈ నూతన సంవత్సరం ప్రారంభించుకుంటే చాలా వరకు ఆ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి సాధ్యమైనంత వరకు ఏదైనా దైవ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. సరే, పిల్లలు, యువకులు ఎలాగున్నా సరే కనీసం పెద్దవారైనా సరే కొత్తగా మీరు ఈ 31st రోజు ఏదైనా ఒక ధ్యానంలోనో, ఒక భజన కార్యక్రమంలోనో, ఒక పుణ్య కార్యక్రమాల్లో చేయడం వల్ల చాలా వరకు రాబోయే 2025వ సంవత్సరం మరి ఎక్కువగా మరి స్త్రీల యొక్క ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది. అంటే 2025లో 2 రెళ్ళు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఆల్రెడీ మనకి 2000 సంవత్సరం నుంచే స్టార్ట్ అయ్యి అది 2020 నాటికి చాలా పీక్ పొజిషన్ చేరింది. అంటే ఇంచుమించుగా వివాహానికి అమ్మాయిలు దొరకని పరిస్థితి ఏర్పడడం జరిగింది. మరి 2025 ఇది కూడా బుధుడు కూడా యాడ్ అవడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం ఉన్నత ఉద్యోగాలు, అలాగే వివాహ విషయాల్లో ఆధిక్యత కూడా స్త్రీల పెత్తనం, స్త్రీల ఆధిక్యత సాగే అవకాశం ఉంది. మరి ఏదైనా ఎవరి పెత్తనమైనా, ఎవరి మంచి అయినా మరి మీరు ఎంతగా ఈ విష్ణుమూర్తిని, పార్వతీదేవిని పూజించుకోవడం వల్ల రాబోయే 2025వ సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందంగా సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా విష్ణుమూర్తి ఆరాధన చేయడం, తులసి చెట్టుని పెంచడం, లేదంటే కనీసం డిసెంబర్ 31, జనవరి 1వ తారీఖులో తులసిమాతకి సరైనటువంటి సదుపాయాలతో పూజ చేసి ప్రదక్షిణ చేసి ఆ తులసి కోటలో ఉన్నటువంటి కొంత మట్టిని మీరు బొట్టుగా పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఈ భూదేవి అనుగ్రహంతో మరి 2025లో చాలా వరకు సొంత గృహం కావాలనుకున్న వారికి ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.